హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హేమా పొట్టేళ్ళ విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా ఈవినింగ్ రొటీన్ చూపిస్తాను. 5 to 7 వరకు నేను చేసుకునే పనులన్నీ చూపిస్తానండి. ఈవినింగ్ 5 అయితే ప్రతి ఒక్క అమ్మాయి చేసే పని ఇల్లు ఊడవడం, వాకిలి ఊడ్చడం. ఇల్లు వాకిలి నీట్గా ఉంటేనే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఈవినింగ్ అయితే కంపల్సరీ ఇల్లు ఊడుస్తాను, వాకిలి ఊడుస్తాను. అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం చిన్నది కాబట్టి పనులు కూడా తొందరగానే అయిపోతాయి. మా అత్త వాళ్ళ ఇంట్లో కూడా పనులు తొందరగానే చేసేసుకుంటాను. నాకు వంట రూమ్ అంటే చాలా నీట్గా ఉండాలి. అందుకే వంట రూమ్ అని మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటాను. మన వంట రూమ్ బాగుంటేనే కదా మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. వంట రూమ్ క్లీనింగ్ ఒక యుద్ధంలా కాదు, ఒక పద్ధతిలా చేసుకోవాలి. అప్పుడైతేనే వంట రూమ్ నీట్గా క్లీన్గా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మన ఆడవాళ్ళ మీదే ఉంటుంది. ఖచ్చితంగా ఇది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. లోపల ఇల్లు బాగా ఊడ్చుకున్నాను. ఇప్పుడు వంట రూమ్ కూడా బాగా క్లీన్ చేసుకున్నాను. నాకు 3 months బాబు ఉన్నాడు. మా బాబుని మా అమ్మ దగ్గర ఇచ్చి నేను పనులు చేసుకుంటున్నాను. ఖాళీగా అస్సలు కూర్చోలేకున్నాను. 3 months నుంచి ఖాళీగానే ఉన్నాను. అందుకే బాబుని తీసుకోమా, నేను ఇంట్లో పనులు చేసుకుంటాను అని చెప్పి బాబుని మా అమ్మ దగ్గర ఇచ్చి ఈ పనులన్నీ నేను చేసుకుంటున్నాను. వాడు కూడా మా అమ్మ దగ్గర బాగుంటాడు. నా దగ్గర కన్నా మా అమ్మ దగ్గరే ఎక్కువగా ఉంటాడు. అందుకే ఏం ప్రాబ్లం లేకుండా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. ఇల్లు, వంట రూమ్, వరండా 3 శుభ్రంగా ఊడ్చేశాను. యూట్యూబ్లో మాట్లాడాలంటే చాలా కష్టంగా ఉందమ్మా. ఎందుకంటే ఊడ్చేశాను అని అందరూ అనుకుంటారని అదే పదం అంటున్నాను. కానీ మామూలుగా అయితే చిమ్మేశాము అని అంటాం మేము. సో మాటికి అదే పదం నోటి వరకు వస్తుంది. అయ్యో అలా కాదు, ఊడ్చేసామనాలి అనే పదమే మళ్ళీ అనుకొని మాట్లాడుతున్నాను. చాలా వరకు కొన్ని పదాలు మార్చి మాట్లాడుతున్నాను. కానీ ఆ పదాలు మాట్లాడితే అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతోనే నేను మార్చి మాట్లాడుతున్నాను. పోనీ వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేద్దామంటే మళ్ళీ కాపీ రైట్స్ అంట, స్ట్రైక్స్ అంట ఏమేమో అంటున్నారు. ఆ భయంతో మ్యూజిక్ కూడా యాడ్ చేయట్లేదు. సరేలేండి, మా సైడ్ ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడతాను. గాలి మాత్రం విపరీతంగా వస్తుందండి. ఈ చెత్త తోసినతల్లా వెనక్కి వెళ్ళిపోతుంది. గోడ మీద బట్టలు ఆరేయడం, మళ్ళీ పడిపోవడం, ఆరేయడం, పడిపోవడం ఇలానే జరుగుతూ ఉంది. వెనుక చెట్లు చూసారా? కనకాంబరాల చెట్లు, కరివేపాకు చెట్టు, దోస చెట్టు. ఆ చెట్టు మాత్రం గింజ పడి అదే మలిచింది. పెరకడం ఎందుకులే అని చెప్పి వదిలేసాము. కానీ ఇప్పుడు పూత పోస్తుంది దానికి. కనకాంబరాల చెట్లు మాత్రం మూర 1.5 మూర వరకు కాస్తాయి. ఉండేది 2-3 చెట్లు మాత్రమే. మేము అస్సలు ఆ పూలు కోసుకోము. కానీ ఎవరైనా అడిగితే మాత్రం ఇస్తాము. మేము ఎలాగో కోసుకోము, వాళ్ళకైనా పెట్టుకుంటారు కదా అని చెప్పి కోసుకోమని చెప్తాము. వాతావరణం ఎందుకో ఈరోజు చాలా కూల్గా ఉందండి. చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా సైలెంట్గా ఉందో. మా ఇల్లు చివరన ఉంటుంది. చివరనంటే ఒక సైడ్ ఇల్లులు ఉండవు, ఇంకో సైడ్ మాత్రం ఇల్లులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా గాలి బాగా తోలుతూ బాగుంటుందండి మాకు. ఇంకా నైట్ డిన్నర్ విషయానికి వస్తే మా అమ్మ ఆఫ్టర్నూనే రసం, అన్నం వండేసింది. తాలింపు మునక్కాయ తాలింపు పెడతాను అనింది. వద్దమ్మా నేనే చేసుకుంటాలే అని చెప్పి బాబుని మా అమ్మ దగ్గర ఇచ్చి నేను మునక్కాయలు కట్ చేస్తాను. బాలింతలు చల్లటి నీటిలో మాత్రం చేయి పెట్టకూడదంట. అందుకే వేడి నీళ్ళు కాచి ఒక గిన్నెలో పోసి ఇచ్చింది. చల్లటి నీటిలో చేయి పెడితే ఇప్పుడేమీ నొప్పులు రావంట. అదే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, చేతుల నొప్పులు కానీ ఫ్యూచర్లో మాత్రం భరించలేనంతగా వస్తాయంట. అందుకే ఇప్పటి నుంచి పత్తిముండమ్మ, ఫ్యూచర్లో నువ్వు అలాంటి ఇబ్బందులు పడకుండా ఉంటావు అని మా అమ్మ చెప్పేది. అందుకే ఏ పని చేసినా కానీ వేడి నీళ్ళు ఖచ్చితంగా ఉంటాయి. పొయ్యి మీద మార్నింగే దబర్లో నీళ్ళు పెట్టేస్తుంది. ఇంకా ఏ పని చేసినా ఆ వేడి వాటర్తోనే చేయాలి. బాలింతలకి ఎక్కువగా తాలింపులు, మిరప్పొళ్ళే పెడతారండి. నాకైతే ఎక్కువగా కరివేపాకు పొడి పెట్టేది మా అమ్మ. నేను అస్సలు తినేదాన్ని కాదు దాన్ని. ఎందుకంటే అది తిన్న వెంటనే బాడీ మొత్తం వేడి చేసేస్తుంది. నాకు వద్దమ్మా అని చెప్తే కానీ తినాలమ్మా ఖచ్చితంగా బాలింతలు, కరివేపాకు పొడి చాలా మంచిది అని చెప్పి తినిపించేది. నాకు ఇంకా తప్పలేదు, ఖచ్చితంగా కరివేపాకు పొడి తినాల్సి వచ్చింది. కానీ డైలీ కరివేపాకు పొడితో తినేదాన్ని కాదు. అప్పుడప్పుడు ఏదో ఒక కూర చేసేది. కానీ మార్నింగ్ టిఫిన్లోకి మాత్రం ఖచ్చితంగా కరివేపాకు పొడితోనే తినిపించేది.
తాలింపులు కూడా పెట్టేదిలేండి. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అన్నీ పెడుతూ వస్తుంది. బాలింత పథ్యం 6 నెలలు ఉండాలంట. ఇంకా వంట విషయానికొస్తే మునక్కాయలు కొన్ని వాడిపోయినవి, ముదిరిపోయినవి ఉన్నాయి. అందులో మంచివి చూసుకొని కట్ చేసుకుంటున్నాను. మునక్కాయ తాలింపు కూడా వేడేనండి, కానీ తప్పట్లేదు, ఖచ్చితంగా తినాల్సి వస్తుంది. ఇంకా మునక్కాయల్ని శుభ్రంగా కట్ చేసుకొని వేడి నీటిలో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. నాకు యూట్యూబ్ గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తుందండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోవద్దు. మిస్టేక్స్ అంటే పదాలేనండి. మేమేమంటామో మీరేమంటారో అనేది కొద్దిగా భయంగా ఉంది. మా అమ్మ ఆఫ్టర్నూనే అన్నం కూర చేసేసిందని చెప్పాను కదా, మా తమ్ముడికి బాక్స్కి ఆ టైంకే వండేసిందండి. అన్నం చల్లగా ఉంటుందమ్మా, నీ వరకు ఒక గ్లాసు వండుకో అని చెప్పింది. అలాగేలే అని చెప్పి ఒక గ్లాసు బియ్యం శుభ్రంగా వాష్ చేసుకొని వండుకుంటున్నాను. అలా అని చెప్పి బాలింతలు వేడిగా కూడా తినకూడదు, అన్నం బాగా చల్లార్చుకొని తినాలి. ఇంకా ఇక్కడ మునక్కాయలు బాగా ఉడికిపోయాయి. అవి వేరే ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కనివ్వాలి. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయిందండి, అది కూడా వంచేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకొని ఆవాలు కూడా వేసుకోవాలి. నేను డెలివరీ అయిన స్టార్టింగ్లలో నాకు ఆవాలు కర్రీస్లలో వేసేవారు కాదు, ఎందుకంటే బాలింతలు ఆవాలు కూడా తినకూడదంట. కానీ ఇప్పుడిప్పుడే అవి కూడా తింటున్నాను. ఆవాలు వేస్తేనే కదండి తాలింపులలో టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకొని అందులో కొద్దిగా ఆవాలు వేయాలి. ఆవాలు వేసి చిటపటలాడాక అందులో కొంచెం దంచి పెట్టుకున్న తెల్లగడ్డ, అదేనండి వెల్లుల్లి వేసుకోవాలి. తెల్లగడ్డ బాగా వేగాక అందులోనే ఉడకబెట్టిన మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు వేసాక బాగా గరిటతో తిప్పుకోవాలి. మునక్కాయలు నూనెలోనే బాగా వేగాలండి, అప్పుడైతేనే మునక్కాయ తాలింపు బాగుంటుంది తినేదానికి. ఈ మునక్కాయ తాలింపులో శనగల పొడి లేదా వేరుశనగపప్పు పొడి కూడా వేసుకుంటారు, చాలా బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు వేయట్లేదు, నేను తినకూడదు కాబట్టి నేను వేయట్లేదండి. మీరు తినాలనుకుంటే మీరు ఇలాగే చేసుకొని అందులో లాస్ట్లో కొంచెం పప్పుల పొడిని యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రసంలోకి ది బెస్ట్ కాంబినేషన్ అండి ఈ మునక్కాయ తాలింపు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మునక్కాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక ఇందులో కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా కలబెట్టుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేపుకొని దించేయాలండి. అంతే, మునక్కాయ తాలింపు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తానండి. ఓకే, బాయ్ అండి.